నమస్తే. నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ప్రకంపనలు సృష్టించాయి. ఆ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. ఇక్కడ సమాజం కూడా 2 వర్గాలుగా విడిపోయి, ఒకరు శివాజీకి మద్దతుగా, ఇంకొకరు శివాజీకి వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుపుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి పీఓడబ్ల్యూ సంధ్య గారు ఉన్నారు. మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశంపై మాట్లాడదాం. అక్క నమస్కారం. శివాజీ గారి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున ప్రకంపనలు లేపుతున్నాయి. కొంతమంది శివాజీ గారికి మద్దతుగా మాట్లాడుతున్నారు, కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అసలు ఇందులో శివాజీ గారు మాట్లాడిన విధానం కరెక్టేనా? అంటే అసలు సమాజం 2 వర్గాలుగా చీలిపోయి కొట్టుకునేంత అందులో దాన్ని ఎందుకు అంత ఇష్యూగా చూస్తున్నారు అనేది ఇక్కడ పెద్ద విషయం అండి. అతను మాట్లాడిన బుద్ధి లేని మాటలు, అజ్ఞాన ప్రదర్శన, పురుష దురహంకారంతో మాట్లాడాడు. అతనికి నిజాయితీ లేదు. అతని మాటల్లో ఏమాత్రం నిజాయితీ లేదు. ఆ నిజాయితీ లేని మాటల్ని పట్టుకుని అదో పెద్ద జీవన్మరణ సమస్య, సమాజానికి సంబంధించిన అత్యున్నతమైనటువంటి ప్రమాణాల గురించి మాట్లాడుతున్నట్లుగా దాన్ని చిత్రీకరిస్తున్నారు. మీడియాకి ఆ నిజాయితీ లేదు, ఎవరికి లేదు. ఎందుకంటే మనం శివాజీ నుంచే స్టార్ట్ అవుదాం. అసలు శివాజీ అనేవాడికి మనిషి అయితే, వాడికి మనసు ఉంటే, ఆయనకి ఆలోచన ఉంటే, ఆలోచనకి ఇంతైనా బుద్ధి జ్ఞానం ఉంటే అతను ఆ విషయం ముందు ఎవరికి చెప్పాలా? సినిమా నిర్మాతలకు చెప్పాలా, దర్శకులకు చెప్పాలా, ప్రేక్షకులకు చెప్పాలా, హీరోలకు చెప్పాలా, వాళ్ళందరితో పాటు స్త్రీలను కూడా మాట్లాడాలి. అవన్నీ వదిలేసి అతనికి నిజంగా నిజాయితీ ఉంటే స్త్రీలని గౌరవంగా చూపించని, లేదా స్త్రీలు గౌరవంగా కనపడిన సినిమాలని చూడడం మానేయండి అని పిలిపివ్వాలా. మొత్తం ఇట్లా కదులుతాయి, ప్రకంపనలు అక్కడొస్తాయి. ఆడనే చెప్పులు చీపులతో జోపుతారు. ఎందుకంటే నిర్మాతల్ని తప్పు పెట్టి అట్లా ఆడవాళ్ళని పవిత్రంగా చూపించండి, సావిత్రమ్మలాగా సౌందర్యలాగా చూపించండి, ఇంకోలాగా చూపించద్దు నిర్మాతలారా అన్నాడు అనుకోండి, ఆయన పరిస్థితి ఏంది? ఈ మన మొత్తం ఇవన్నీ వస్తున్న సినిమాలలో ఎవరు ఆడవాళ్లే కోరుకుంటున్నారా? ఏ హీరోయిన్లే కోరుకుంటున్నారే, మేము చీర కట్టాం, మేము లంగావణిలేయం, మేము భారత సాంప్రదాయ దుస్తులేయం అని ఆడవాళ్ళు ఎక్కడైనా చెప్పినట్లు మీకు ఎక్కడన్నా దాఖలాలు ఉన్నాయా, ఆధారాలు ఉన్నాయా? ఇదే హీరోయిన్లు నిధి అగర్వాలో, ఇంకొక తమ్మన్నానో, ఒక సమంతానో, కాజోలో చీరల్లో కనపడతారు, లంగావణిలో కనపడతారు, మోడర్న్ డ్రెస్సుల్లో కనపడతారు. అంటే ఆ నిర్మాతలు, ఆ దర్శకులు వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏ బట్టలు వేసుకోవాలనేది, వీళ్ళది కాదు. కాబట్టి ఎవరు నిర్ణయాత్మక శక్తి ఇక్కడ? వాళ్ళు కాదు. అట్లాగే అతనికి నిజాయితీ ఉంటే, ఏమాత్రమని ఉంటే, ప్రకృతి మాత అంటే ప్రకృతి విధ్వంసమే జరుగుతుంది ఈ దేశంలో. మీ పక్కనే దామగుండం మొత్తుకున్నాడు స్వామీజీ, అక్కడ ఒక స్వామీజీ. నువ్వు వెళ్ళి ఆ స్వామీజీకి ఎందుకు సపోర్ట్ చేయాలి? అక్కడ ప్రకృతి విధ్వంసం జరుగుతుంది, ప్రకృతి మాతలుగా చూస్తున్నావు. ప్రకృతి విధ్వంసంలో నీ స్థానం ఎక్కడ? అట్లాగే మిస్ వరల్డ్ అంతా కూడా అది అమెరికా కల్చరు, లండన్ నుంచి వచ్చింది. అది భారతీయ సంస్కృతి కాదు, భారతదేశానికి సంబంధించిన సంస్థ కాదు. మొన్న మిస్ వరల్డ్ చేశారు, మేము ఒక స్టాండ్ తీసుకున్నాం. మిస్ వరల్డ్ భారతీయ సంస్కృతి కాదు, స్త్రీలని చాలా అంగాంగ ప్రదర్శనలు చేయిస్తున్నారు, అసభ్యంగా చూపిస్తున్నారు. స్త్రీల చిత్రీకరణలో చాలా విశృంఖలతని లేదా అసభ్యతని తీసుకొస్తున్న కల్చర్లో ఈ మార్కెట్ వస్తువుగా మార్చి తమ దుస్తులు అమ్ముకోవడానికో, కాస్మెటిక్స్ అమ్ముకోవడానికో ఆడవాళ్ళ నెత్తిన కిరీటాలు పెడుతున్నారు. ఇదంతా కాస్మెటిక్ కల్చర్, ఇదంతా వ్యాపార సంస్కృతి, స్త్రీలని దిగజార్చే సంస్కృతి అని మేము ఒక స్టాండ్ తీసుకున్నాం. నువ్వు మాతో పాటు వచ్చి ఎందుకు ఫైట్ చేయాలా? నీకు నిజాయితీ ఉంది కదా, అలా చూపించొద్దనే ఉద్దేశం ఉంది కదా. మేము తన్నులు తిన్నాం, అరెస్ట్ అయ్యాం, పూర్తిగా గాయాల పాలయ్యి అరెస్ట్ అయ్యాను నేను. మరి నువ్వెందుకు రాలా? ఆ రోజు మేము పోయి ఫైట్ చేసాం, నువ్వు కూడా రావాల్సింది కదా. ఏ హీరో వచ్చాడు? అంటే వీళ్ళు ఊరికి ఆడవాళ్ళ మీద బ్లేమ్ గేమ్ ఆడడానికి తప్ప మీకు ఎక్కడ నిజాయితీ ఉంది? అంటే ఇవాళ అసలు ఏ రకంగా కూడా వీళ్ళకి లేదు నిజాయితీ. దేవాలయాల నిండా చీరలు కట్టుకున్న ఆడవాళ్ళు ఎక్కడ కనపడరు. దేవాలయాల మీద అన్ని బూతు బొమ్మలే. ఏనాడో తాపి ధర్మారావు గారు రాశారు, దేవాలయాల మీద బూతు బొమ్మలు ఎందుకు? తాపి ధర్మారావు గారి ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పమని శివాజీని కోరుతున్నాను నేను. అంటే అంత ధర్మమేనా అంటారా? అరే మీరు ఒక ఏదో అడిగేశాం కాబట్టి అని మొత్తం మీడియానే పిచ్చి పెట్టినట్టు మైండ్ లేకుండా ప్రవర్తిస్తోంది. అంటే అక్కడ శివాజీ వర్సెస్ అనసూయగా మార్చి పడేసినారు. అసలు అనసూయో లేకపోతే ఎవరైనా కానీ వాళ్ళది కాదు చాయిస్. ఇప్పుడు మనం
ధర్మము ఇవన్నీ పక్కన పెడదామండి. నేను దేవాలయాల మీద కూడా బూతు బొమ్మలు ఉన్నాయి, దేవాలయాల మీద కూడా బట్టలు సరిగా లేని ఆడోళ్ళు, న్యూడుగున్న ఆడోళ్ళు ఉన్నారని చెప్తున్నా అంతే. అంటే భారతీయ సంస్కృతి అన్నాడు కదా అతను. భారతీయ సంస్కృతిలోనే ఆడవాళ్ళని చాలా అశ్లీలంగా చూపించిన సందర్భాలు ఉన్నాయి. అరణ్యకాండలో రాముడు చాలా సీతమ్మ వారిని గురించి ఎంత బాగా చెప్పొచ్చు. సీతమ్మ వారు మీకు కనపడ్డారా అనడానికి ఎన్నో రకాలుగా చెప్పొచ్చు, కానీ అంగాంగ వర్ణనలతో అరణ్యకాండలో రాశారు. అంగాంగ ఇటువంటి నాభి, ఇటువంటి స్థానాలు, ఇటువంటి కటి, ఇటువంటి తొడలు కలిగిన సీతను చూసారని అనడం ఏంటి అంటే, సీతమ్మ వారిని వెతుక్కునేటప్పుడు కూడా అంగాంగ వర్ణనలే అరణ్యకాండలో మనకు కనపడితే చదవండి అరణ్యకాండ. అట్లా కాకుండా ఇంకోలాగున్నాయా? అంగాంగ వర్ణనలు లేకుండా ఉన్నాయా? పురాణాలు నిండా అంగాంగ వర్ణనలే కదా, పురాణాలు నిండా బూతులే కదా. అది మాట్లాడద్దు ధర్మం అంటున్నారు. నీ ధర్మంలోనే నీ ధర్మమే నీ ఆలోచనలో ఉంటుంది, నీ ధర్మమే మీ బుర్రల్లో ఉంటుంది, అదే మాట్లాడిస్తుంది అని మేము స్పష్టంగా చెప్పగలం. ఎందుకంటే దేవాలయాల మీద బూతు బొమ్మలని ప్రశ్నించలేని మీకు ఎక్కడా చీర కట్టుకుని నిండుగా సౌందర్యాలు సావిత్రమ్మలు మనకి ఏ గుళ్ళ మీద కనపడట్లా. ఒంటి మీద బట్టలు లేకుండానో లేకపోతే నూలు అది ఏంటి ట్రాన్స్పరెంట్ వస్త్రాలతో, ఆ మేలిమి ఏవో అంటారు కదా, చాలా పలచని వస్త్రాలతో కనపడతారు ఎక్కడన్నా. చాలా బొమ్మలు అసలు ఉండవు. అంటే ఇప్పుడు మనం శిల్పాలు పెడతారు రోడ్ల మీద, భగత్ సింగ్ లేకపోతే ఇంకోటో, వాళ్ళకి బట్టలు ఉన్నట్టే చూపిస్తున్నారు కదా. మరి దేవాలయాల మీద కూడా అట్లా చూపించాలి కదా. బట్టలు వేయాలనుకుంటే శిల్పికి రాదా? కానీ ఎందుకు వివస్త్రలుగా చూపించారు అంటే ఆ కల్చర్, దాన్ని మనం చాలా లోతుగా చర్చించాలి. అదొకటి. రెండోది, ఆ రోజు విలాస వస్తువులుగా చూసినా, భోగ వస్తువులుగా ఆడవాళ్ళని చూసినా, ఇవాళ మార్కెట్ వస్తువులుగా చూస్తున్నారు, అమ్మకపు వస్తువులుగా చూస్తున్నారు. అదొక కల్చర్ గా మార్చి పడేసిండ్రు. దాన్ని ప్రశ్నించాలి. భారతదేశంలో ప్రజలకు ఒక సంస్కృతి ఉంది, సాంప్రదాయాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. మాకు అవన్నీ కాకుండా ఇవాళ మొత్తం మార్కెట్ పరం చేశారు. ఇవాళ వీళ్ళ బట్టలు చూసి ఇప్పుడు ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు వీళ్ళ బట్టలు మంచిగా లేవు కాబట్టి చేతులు వేస్తున్నారు అన్నారు. బాలకృష్ణ తక్కువేం బట్టలు వేసుకొచ్చిండు అనేసి చేతులు కొట్టిండంట కదా ఆయన. ఇట్లాగే ఏదో ఓపెనింగ్ కి పోతే కొట్టిండ్రంట. ఎందుకు? ఆయన బట్టలు తక్కువ అయితే వేసిండ్రా చెప్పమని. శివాజీ ఇవాళ మగవాళ్ళు, అది మహేష్ బాబు, ఎన్టీఆర్, బాలకృష్ణ. ఇక్కడ ఇంకొక ప్రశ్న మొదలవుతుందమ్మా. అంటే కేవలం శివాజీ మాట్లాడినప్పుడు గగ్గోలు పెట్టిన ప్రజలు, అంటే గగ్గోలు పెట్టి మాట్లాడి శివాజీ గారికి వ్యతిరేకంగా చేసిన వాళ్ళు గతంలో ఎంతో మంది స్టార్లు అని చెప్పుకునేటోళ్ళు. అందరివి మాట్లాడడం మీకు ఎవరికి సమగ్రత లేకపోవడం, జ్ఞానం లేకపోవడం, అజ్ఞానాన్ని లేకపోతే సెన్సేషన్ ని మాత్రమే మీరు అందరూ కూడా మీడియా చూస్తున్నారు. అదే బాలకృష్ణ మాట్లాడితే ఇంకా ఈయన చెప్పులు చూపులతో జోపండి అనలే శివాజీ నాయన అన్నాం. నేనే అన్నా, ఎవరో కాదు, నేనే మాట్లాడు చెప్పులు చీపులతో జోపండి బాలకృష్ణ అని అన్నా. మరి అన్నాం కదా, చలపతి ఏదో వాగితే పోయి కేసే పెట్టాం కదా. ఇది ఎంత అజ్ఞాన ప్రదర్శన, ఓన్లీ శివాజీనే మాట్లాడుతున్నారు అని. ఎవరి బుర్రలోంచి చెత్త వస్తుందో నాకు అర్థం కావట్లేదు. అదే ఆయన మాట్లాడితే, ఆయన ఏది మాట్లాడితే అది వేదమా? అని గతంలో చలపతి మాట్లాడితే కేసు పెట్టలేదా? బాలకృష్ణ మాట్లాడితే అనలేదా? ఎవరిని అనలేదు చెప్పండి, ఎవరిని అనలేదు, ఏ సందర్భంలో అనలేదు. సినిమాల టైటిల్స్ ని మాట్లాడడం, అనేక పోరాటాలు చేసాం. ఇక రోజు అవే పోరాటాలు చేయలేకపోవచ్చు, ఎందుకంటే పొద్దున్న లేస్తే ఎవరికైనా పడుతుందా? ఇవాళ తెలంగాణ ప్రభుత్వం 5.25 lakhs crores ప్రాజెక్ట్ తో గ్లోబల్ సమ్మిట్ తెస్తుంది. ఆ గ్లోబల్ సమ్మిట్ 5 రోజు నుంచి చదువుతున్నారు రాద్దామని. అసలు గుండె బద్దలైపోతుంది, మైండ్ ఇట్లా బ్రేక్ అయిపోతుంది. ఎందుకంటే ఇన్ని లక్షల కోట్ల ప్రాజెక్టులు, వంతెన కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవరి కోసం పెడుతున్నారు? కార్పొరేట్ల కోసం ఈ ప్రాజెక్టులు తెచ్చి ఎవరి భూములు గుంజుకుంటారు? ఎంతమంది ఉపాధి పోతుంది? ఎన్ని పని దినాలు పోతాయి? ఎంతమంది ఉన్న ఉపాధిని కోల్పోతారు? ఇవన్నీ ఎవరైనా చర్చిస్తున్నారా? ఏది చర్చించరు. దామగుండం పోతుంటే చర్చించరు, ఆరావళి పోతుంటే చర్చించరు. ఓ సంచలనం అంట, సమాజం రెండుగా విడిపోతుందంట. పని పాట లేక రెండుగా విడిపోతుంది. అవసరమా? అసలు శివాజీ ఏదో నోరు జారాడు, వాగాడు. శివాజీ మాటలకి అంత విలువ ఇవ్వడం ఎందుకు? సరే, దానికి వాళ్ళు కౌంటర్ ఇచ్చారు, వదిలేయచ్చు కదా. మీడియా ఎందుకు పట్టుకుని వేలాడుతుంది? ఎందుకు చర్చించారు? దమ్ముందా ఈ మీడియాకి? ఉన్న నేరస్తుడిని వదిలేస్తే సన్మానాలు సత్కారాలు చేశారు. రేపిస్టులకి కోర్టు ఏ రాష్ట్రం మీదో, ఏ పాలన మీదో, మీ పాలకులు ఉన్న చోట మీ కోర్టులు శిక్షించినాయి. అతన్ని ముందుగా వదిలేస్తే అతన్ని సన్మానం చేసి బీజేపీ పార్టీ తిరిగి పార్టీలోకి చేర్చుకుంటే చర్చించి దమ్ములేని మీడియా ఆడవాళ్ళ గురించి ఏదో కన్సర్న్ ఉందంటే నమ్మాలా? ఎక్కడన్నా కనిపిస్తుందా? ఇవాళ నేను అడుగుతున్నా,
సాంప్రదాయ దుస్తులు వేసుకుంటే అత్యాచారాలు జరగవన్న గ్యారంటీ ఎవరైనా ఇస్తారా? ఉమ్, ఈ దేశంలో జరిగే అత్యాచారాల్లో 98% ఉమ్, లెక్కల్లోనే ప్రభుత్వ పోలీస్ కేసులు నమోదైన దాంట్లోనే చాలా స్పష్టంగా ఉంది. ఉమ్, 98% సాంప్రదాయ వస్త్రాలు వేసుకున్న వాళ్ళే అత్యాచారాలకు గురయ్యారు. ఉమ్, అందులో 70% నోన్ పర్సన్స్, అంటే Hmm. తెలిసిన వాళ్ళు, బంధువులు, ఇంటి పక్క వాళ్ళు చేశారు. Hmm. అంటే చూసే చూసే చూపును బట్టి ఉంటుంది. 9 నెలల పాప అక్కడ పడుకుని ఉంటే ఆమె ఒంటి మీద బట్టలు లేవనేది ఎవరికైనా గుర్తుంటుందా? అయినా ఎందుకు రేపు జరిగింది? ఉమ్, మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? ఉమ్, అత్యాచారాలకి వాళ్ళు వేసుకునే బట్టలు కాదు. ఉమ్, ఒకవేళ అదే నిజమైతే పోన్ కల్చర్ ఎందుకు వస్తుంది? పోన్ సైట్స్ ఎందుకు వస్తున్నాయి మన దేశంలోకి? Hmm. పోన్ సైట్స్ చూస్తే ఇంకా నేరుగా టెంప్ట్ అయ్యే అత్యాచారాలు జరుగుతాయి. ఈ బట్టల కన్నా చాలా ఎక్కువ ప్రమాదకరంగా మనకి పోన్. మరి మలేషియాలో, సింగపూర్లో బ్యాన్ చేసిన పోన్ సైట్స్, వెళ్ళలేని పోన్ సైట్స్, చైనాలో యువత ఉత్పాదక శక్తిని దెబ్బతీసే వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఫోన్ సైట్స్ మేము అలౌ చేయమన్నటువంటి ఆ స్టాండ్ ఈ దేశ పాలకులు ఎందుకు తీసుకోరు? ఈ దేశ హిందూ మత సంస్కృతి, భారతీయ సంస్కృతి పరిరక్షకులు, పాలకులు ఈ పోన్ సైట్స్ మాకు అవసరం లేదని స్టాండ్ ఎందుకు తీసుకోరు? దాని మీద ఎందుకు మాట్లాడరు? ఆ పోన్ సైట్స్ చిన్న పిల్లల ఫోన్లలోకి వచ్చేస్తున్నాయి. బ్లూ ఫిలిమ్స్, పోన్ సైట్స్, చెత్తా చెదారం. మరి దాని మీద ఎందుకు నువ్వు మాట్లాడు? దాని వల్ల జరుగుతున్నాయి కదా అత్యాచారాలు. ఎంతో మంది మేము అది చూసి మైండ్ బ్లాంక్ అయిపోయాము, అది చూసి టెంప్ట్ అయ్యామని చెప్పారు. అట్లాగే మీరు ఇంకోటి చూడండి, ఇవాళ వాళ్ళ బట్టలు వాళ్ళ ఒంటి మీద చేతులు వేసేయడానికి కారణం అవుతున్నాయి. వాళ్ళ బట్టలు మమ్మల్ని టెంప్ట్ చేస్తున్నాయని మాట్లాడుతున్నారు కదా. పక్కింట్లో మనకి నచ్చిన వంటకం వండుతారు, బిర్యానీ, మనకి ఇష్టమైన బిర్యానీ వండుతారు, ఏదో ఒక స్వీట్ వండుతారు, గుమా గుమా వాసనలు వస్తాయి, నోట్లోకి నీళ్లు కూడా వస్తాయి, స్మెల్ వచ్చింది కాబట్టి. పోయి తెచ్చేసుకుని తింటున్నామా చెప్పండి? ఏం ఆపుతుంది మన వెళ్ళి లాక్కొచ్చుకుని తినకుండా? ఏం ఆపుతుంది చెప్పండి? ఒక నియంత్రణ. ఆ వాసన మనకు వచ్చినా మనం ఆహారం మనది కాదు, మనం ఇంట్లో వండుకున్నది మనకు తినే రైట్ ఉంటుంది, కానీ పక్కోళ్ళు వండుకుంటే వచ్చిపోయి తినే రైట్ మనకు లేదు కదా. మరి ఎందుకు మనం ఆ నియంత్రణ ఈ స్త్రీల విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ మనం ఎందుకు పాటించట్లేదు? అది కదా నువ్వు మాట్లాడాల్సింది. మైండ్ ఉంటే ఏ జర్నలిస్ట్ కైనా, ఏ మీడియా వాడికైనా, ఎవరికైనా సమర్థించే వాడికి మైండ్ ఉంటే అవి ప్రశ్నించాలా. అరే నువ్వెవరివిరా బాబు? ఆమె ఏదో బట్టలు వేసుకుంది, నేను మీద పడిపోతా అనే రైట్ నీకు లేదు. అంటే ఇప్పుడు చెడ్డీలు వేసుకునే మగాళ్ళ మీద కూడా ఆడవాళ్ళు పడొచ్చా? అంటే ఏంది అసలు? పవిత్రత గురించి మాట్లాడుతుండు కదా, సావిత్రమ్మ లాగా, సౌందర్య లాగా అన్నాడు కదా. నేను అడుగుతున్నా, మీరు నిర్మాతలకు చెప్పండి, దర్శకులకు చెప్పండి, ఆడవాళ్ళందరినీ పవిత్రంగా చూపించండి. నిర్మాతలు, దర్శకులారా, మీరు సావిత్రమ్మలాగా, సౌందర్యలాగా చూపించండి, అప్పుడే మీరు ఆడవాళ్ళని గౌరవించినట్లు. అట్లా చూపించకపోతే నేను ఊరుకోను అని చెప్పు. అప్పుడు హ్యాట్స్ ఆఫ్ శివాజీ అంట. నీకు ఆ దమ్ము లేదు. ఏ నిర్మాతను ప్రశ్నించావు, ఏ దర్శకుని ప్రశ్నించావు, ఏ హీరోని ప్రశ్నించావు. ఇవాళ ఊరికి ఆడవాళ్ళ మీద నోరు బాడేసుకుని నేను పెద్ద హీరోని అనుకుంటే కుదరదు. అది ఖచ్చితంగా బాధ్యత లేని వాగుడు. అట్లాగే మీరు చూడండి, ఇవాళ చాలా ఛానళ్ళు ఈ చర్చని బాగా చూపిస్తున్నాయి కదా. పక్కన బ్లేజర్లు వేసుకుని ఆడవాళ్ళు కనపడతారు. వాళ్ళు ఎందుకు చీరలు కట్టుకోరు? చీరలు కట్టుకుని నువ్వు న్యూస్ చదవాలి కదా. మరి ఇవాళ న్యూస్ రీడర్లుగా వెళ్ళే ఆడవాళ్ళు, మేము భారతీయ సాంప్రదాయాన్ని పాటిస్తామండి, మేము భారతీయ విలువలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తామండి, మేము చీర కట్టుకుంటాం, లేదంటే చుడీదారులు వేసుకుంటాం, కానీ మాకు న్యూస్ రీడర్లు ఇవ్వండి, మాకు ఇష్టం అంటే ఇస్తారా? అడుగుతున్నాను నేను. ఎవ్వరికి ఏమీ సమాధానాలు ఉండవు. ఎందుకంటే బుర్రలకు పదును పెట్టం, బుద్ధి లేని, జ్ఞానం లేని మనుషుల్లాగా వ్యవహరిస్తున్నాం. ఎందుకంటే సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం చేయడానికి నా బస్తీల్లో ఉన్న అక్కలు, నా తెలంగాణ గడ్డ మీద మొగుళ్ళు తాగుబోతులుగా, తిరుగుబోతులుగా పట్టించుకోకుండా ఉంటే, నా బస్తీల్లో ఉండే ఎంతో మంది అక్కలు, నా తెలంగాణ అక్కలు, చెల్లెళ్ళు, వాళ్ళు రోజు ఇళ్లలో చీరలు కట్టుకుంటారు, లేదా సాంప్రదాయ దుస్తులు వేసుకుంటారు. వాళ్ళు అలవాటు లేని ప్యాంటు చొక్కాలు వేసుకుంటేనే వాళ్ళకి డ్యూటీలు దొరుకుతున్నాయి. ఆ డ్యూటీ చేస్తేనే ఇవాళ సెక్యూరిటీ గార్డులుగా చాలా మంది మహిళలు ఉన్నారు. ఎంతో మంది మాల్స్లో, చిన్న సూపర్ బజార్, రత్నదీపు, మోరు లాంటి సూపర్ బజార్, అవి మన గల్లీ గల్లీకి ఉండేవి, అక్కడ కూడా చీరలతోటి డ్యూటీలు చేసే స్థితి లేదు. ప్యాంటు చొక్కలు వేసుకుంటేనే డ్యూటీలు. ఇక్కడ చీరలకు పాయింట్ చొక్కలకు సంబంధించిన అంశం కాదు, ఇక్కడ ఒళ్ళు కనిపించేలాగా ఇంకొకరిని
ఇంకొకరికి కనిపించేలాగా వేయడమే ప్రాబ్లం అవుతుందని క్వశ్చన్ అడగాలి. అది నేను మళ్ళీ చెప్పినా కదా, దేవాలయాల్లో దేవతలందరూ ఒంటి మీద గుడ్డలు లేకుండానే ఉన్నారు. పోయి దేవతలను రేపు చేయాలనిపిస్తుందా మీకు? గవర్నమెంట్స్ చాలా మంది కుంభమేళలో గుడ్డలు లేకుండా తిరిగారు. ఏది గవర్నమెంట్స్ అంటే తెలుసు కదా, స్వామీజీలు. ఈ బిల్డింగ్ లోకి జైన మతస్థులు ఒంటి మీద బట్టలు లేకుండా వస్తారు. 40-50 ఏళ్ళోడు ఒంటి మీద గుడ్డ లేకుండా వస్తాడు. అది న్యూసెన్స్ కాదా? అది అబ్సినిటీ కాదా? చెప్పండి. ఎక్కడ లేదండి అబ్సినిటీ. అసలు నేను అడుగుతా, భారతీయ సంస్కృతి గురించి గౌరవం ఉంటే మాట్లాడే హక్కు శివాజీకి లేదా? ఆయన పంచె కట్టుకుని లాల్చీ వేసుకుని పిల్లక పెట్టుకుని మాట్లాడాలి. అప్పుడు భారతీయ సంస్కృతి గురించి మాట్లాడితే అర్థం ఉంది. ఆయనకి ఏం అర్థం ఉందండి భారతీయ సంస్కృతి అని? ఏమన్నాడు? 180 దేశాల్లో ఆడవాళ్ళు నిలబడితే చీర కట్టుకుంటే మీరు ఇండియనా అంటారు, ప్యాంటు చొక్కా వేసుకుంటే నేను ఇండియన్ అంటారా? అంటే ఇండియన్స్ ఆడవాళ్ళే గుర్తింపబడాలా? నేను అడుగుతున్నా శివాజీ. ఆడవాళ్ళు చీర కట్టుకుంటే ఇండియనా అంటారు, మరి మగాళ్ళు ఏం వేసుకుంటే ఇండియన్ అంటారు? ప్యాంటు చొక్కా నువ్వు వేసుకుంటావు, ఇంగ్లీష్ వాడు వేసుకుంటాడు, యూరోపియన్ వేసుకుంటాడు, అమెరికన్ వేసుకుంటాడు, ఆఫ్రికన్ వేసుకుంటాడు. ఆ సౌదీ వాడని ఇంత పొడుగు లంగోటా వేసుకుంటాడేమో, కానీ నువ్వైతే ప్యాంటు చొక్కనే వేసుకుంటున్నావు కదా. నువ్వు ఇండియన్గా ఎక్కడ ఉన్నావు? అంటే ఈ దేశంలో 98-99% మగవాళ్ళు వెస్టర్నైజ్డ్ గా ఉంటారు. జుట్టు కట్ చేసుకుంటారు, వాళ్ళలాగా పిల్లకు ఉండదు, వాళ్ళలాగా లాల్చి ఉండదు, పైజామా ఉండదు, లేదా పంచ ఉండదు, ప్యాంటు చొక్కాలు వేసుకుంటారు. పొద్దున్న లేస్తే అమెరికా వాళ్ళగా ఇంగ్లీష్ వాళ్ళగా, ఇంగ్లీష్ వాడు పోతూ పోతూ వదిలిపోయిన కల్చర్ను మొత్తం అందరూ ఆచరిస్తూ ఎందుకండి ఈ ఉద్బోధలు? ఎందుకండి ఈ ఆడవాళ్ళకి చెప్తారు? ఇవన్నీ కాదు. నువ్వు అన్ని మాట్లాడాయన 180 దేశాల్లో చీర కట్టుకున్న వాళ్ళనే గుర్తిస్తారు అంటే ఆడవాళ్ళనే గుర్తిస్తే చాలా మగవాళ్ళని వద్దా? ఇవాళ స్పోర్ట్స్ ఆడతారు సానియా మిర్జా, మరెవరో. అంటే నా బట్టలు నా ఇష్టం అనే వాళ్ళకి మీరు డిస్టార్ట్ చేయకండి. నేను అడుగుతున్నా, నైనా సెహ్వాల్, సానియా మిర్జా, లేకపోతే ఇంకెవరు, వాళ్ళు స్పోర్ట్స్ ఆడితే మీకు వాళ్ళ బట్టలే కనిపిస్తాయా? వాళ్ళ గేమ్ కనిపిస్తుందా? గేమ్ కనిపిస్తుంది, కానీ వాళ్ళు కూడా ఆ బట్టలే వేసుకుంటారు, అంటే వాళ్ళ కంఫర్టబుల్ బట్టలు. కానీ మనం అక్కడ గేమ్ చూస్తామా, బట్టలను చూపిస్తామా? అందుకని ఆడవాళ్ళని మనం వాళ్ళ బట్టలతో ఐడెంటిఫై చేయడం అనేది మన బుద్ధి లేనితనానికి నిదర్శనం. కాబట్టి ఆడవాళ్ళని బట్టలతో చూపించి అవి చూపిస్తున్నారంటే ఎవడిపై చూపిస్తుంది? సమంత, కాజోలు, లేకపోతే ఇందాక నేను చెప్తున్న హీరోయిన్లంతా ఏదైనా సినిమాలో మేము చూపిస్తాం అన్న సందర్భం ఉందా? మేము చీర కట్టుకోము అన్న సందర్భం ఉందా? ఒకవేళ ఆ చిన్న బట్టలు మేము వేసుకోము అన్నప్పుడు వాళ్ళ పాత్రలను రక్షించడానికి మన దగ్గర ఏమైనా సపోర్టివ్ సిస్టమ్ ఉందా? ఉంటే చెప్పండి. మొత్తం మేము కూడా హీరోయిన్లతో మాట్లాడి మీరు ఎక్స్పోజ్ చేయకండి బాడీని, ఆ బట్టలు వేసుకోకండి అని చెప్తా. మేము కూడా చెప్తాం, శివాజీ లాగే చెప్తాం. అంటే ఆ సిస్టమ్ ఉందా? అంటే ఏ హీరోయిన్లైనా సాంప్రదాయ దుస్తులు వేసుకుంటే లేదా బాడీ పార్ట్స్ చూపించకుండా పాత్రలు గ్యారంటీ ఉందా? శివాజీ అది మాట్లాడాలి ఫస్ట్. మీరు పాత్రల కోసం బట్టలు తక్కువ వేసుకోకండి, పాత్ర ఉన్నా లేకున్నా మేమున్నాం, హీరోలో మేమున్నాం, మీ పాత్రలు మేము రక్షిస్తాం, మేము మేము నిర్మాతలతో దర్శకులతో మాట్లాడతాం. అంటే నిర్మాతలు దర్శకుల ఆలోచన అభిప్రాయం లేకుండానే బట్టలు వస్తున్నాయో? కాస్ట్యూమ్ డిజైనర్స్ ఎందుకుంటారు సినిమాలకి? మీరు చూడండి, కాస్ట్యూమ్ డిజైనర్లు ఉన్నారా? అబ్సినిటీ లేకుండా చూపించే ఏ దేశ చరిత్రలు తీసుకోండి, హీరోల చరిత్రలు తీసుకోండి. కొమరం భీం మీద సినిమా తీస్తారు, అల్లూరి సీతారామరాజు సినిమా తీస్తారు. అదే కొమరం భీం వారసుడు హిడ్మా అని తీసుకుపోయి అల్లూరి సీతారామరాజు అల్లూరు జిల్లాలో కాల్చి చంపితే ఒక దర్శకుడు మాట్లాడాడు, ఒకరికి దమ్ము ఉండదు మాట్లాడడానికి. మళ్ళీ వాళ్ళ జీవితాల మీద సినిమాలు తీస్తారు, అందులో కూడా అబ్సినిటీ చూపిస్తాడు. ఎవడన్నా ప్రశ్నించాడా? నువ్వు ఆ హిస్టారికల్ సినిమా తీసావు, హీరోయిన్ ఎందుకు అట్లా చూపించావు? ఈ కొమరం భీమి చూపించావు, లేకపోతే ఈ హిస్టారికల్ సినిమా చూపించావు, కానీ నువ్వు ఎందుకు బాడీ పార్ట్స్ కనపడేలాగా చూపించావు అని ఎవడైనా ప్రశ్నించాడా? మీకా నిజాయితీ ఉన్నది, మీకా దమ్ము ఉన్నది? దమ్ము లేదు, నిజాయితీ లేదు, మీ జీవితాలకి ఏముందని, మీ బతుకులకి. సమాజంలో జరిగే ఏ విధ్వంసాన్ని పట్టించుకోరు. మేము ఏ విధ్వంసమైనా మాట్లాడుతున్నాం, ఏ విష సంస్కృతినైనా మాట్లాడుతున్నాం. ఈ డ్రగ్స్ వలన యూత్ ఎంత నాశనం అవుతున్నారో మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎప్పుడైనా మాట్లాడారా? ఈ డ్రగ్స్ అనేది డైరెక్ట్ గా నాశనం చేస్తున్నాయి. మీరు ప్రతిదీ చూడండి. ఈ బట్టల వలన అత్యాచారాలు జరుగుతున్నాయి అన్నారు కదా, అంతకన్నా మద్యం వల్ల జరుగుతున్నాయి.
డ్రగ్స్ వల్ల జరుగుతున్నాయి, పోర్న్ కల్చర్ వల్ల జరుగుతున్నాయి. అది నేరుగా సైంటిస్టులు, సైకాలజిస్టులు కూడా చెప్పారు, సైకియాట్రిస్టులు కూడా చెప్పారు. అది స్పష్టం, ప్రపంచ దేశాల్లోనే అది ప్రూవ్డ్. కానీ అవన్నీ మనం అస్సలు మాట్లాడం. ఏదో ఇవాళ ఆ సినిమాలు చెల్లుబాటు అవడానికో, అవి మార్కెట్ చేసుకోవడానికో, లేకపోతే ఇవాళ ఈ కాస్ట్యూమ్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ బ్రాండ్స్ నుంచి వస్తున్నాయి, ఏ దేశాల నుంచి వస్తున్నాయి? ఇదంతా వ్యాపార సంస్కృతిలో భాగం కదా, గ్లోబలైజేషన్ లో భాగం కదా, ప్రపంచీకరణలో భాగం కదా. నీ బతుకు ఎన్నడైనా ప్రపంచీకరణ గురించి మాట్లాడావా? ప్రపంచీకరణ మన భూములు కోల్పోవడము, లేకపోతే మన ఉపాధిని కోల్పోవడం కాదు, మన సంస్కృతిని కూడా కోల్పోతున్నాం కదా. దాన్ని ఎప్పుడైనా మాట్లాడారా? సామ్రాజ్యవాద విషయ సంస్కృతి మీద మేము వందల ప్రోగ్రాములు చేసాం. మేము February 14th వస్తే వాలంటైన్స్ డే కల్చర్ మంది కాదని చేసాం. అనేక సందర్భాల్లో మేము చేసాం, అనేక సందర్భాల్లో జైలుకి వెళ్ళాం. మిస్ వరల్డ్ పోటీలు, మిస్ యూనివర్స్ పోటీలను అడ్డుకుని 96లో బెంగళూరు వెళ్ళి అరెస్ట్లు అయ్యి అక్కడ 3 రోజులు ఉండొచ్చాం. మొన్న అరెస్ట్లు అయ్యాం. మేము అది మన సంస్కృతి కాదని నమ్మాం కాబట్టి చేసాం. మీరు ఆడవాళ్ళ మీద మాట్లాడే మీరు ఆ సంస్కృతి వ్యతిరేకంగా ఎప్పుడన్నా నిలబడ్డారా? మీకేం నిజాయితీ ఉంది? మీకు దమ్మే లేదు, నిజాయితీయే లేదు. మీ మొక్కలకి ఏముందని ఏ మొక్కలు పెట్టుకుని మీరు మాట్లాడుతున్నారు? మీరు ఆ కల్చర్ని వ్యతిరేకించండి ఫస్ట్. ఎందుకంటే ఒక్క హీరోయినో లేకపోతే ఒక్క మనిషో కాదండి, సినిమాలన్నీ కూడా ఆడవాళ్ళని అట్లుగా చూపిస్తున్నాయి. ఒకప్పుడు ఒక అత్యాచార దృశ్యం చూపించిన సింబాలిక్ గా చూపించేది, ఇప్పుడు నేరుగా చూపిస్తున్నారు. అంటే అత్యాచార దృశ్యం నుంచి కూడా వాళ్ళు ప్రొవోకేట్ చేస్తున్నారు. అంటే ప్రొవొకేషన్ అనేది బయట సమాజంలో ఆడవాళ్ళు వేసుకునే బట్టల్లో ఉంది అని నేను ఏదైతే మాట్లాడుతున్నాడో అది వాస్తవం కాదు. ఆ ప్రొవొకేషన్ సినిమాల్లో స్త్రీల చిత్రీకరణలో ఉంది. అక్కడ హీరోయిన్లు వేసుకున్నో లేకపోతే రకరకాల క్యారెక్టర్స్ వేసుకున్నాక అవి రోజువారీ వస్త్రధారణగా మారిపోయింది. మీరు చూడండి, ఇప్పుడు 50 ఏళ్ల క్రితం అట్లా లేవు, 40 ఏళ్ల క్రితం అట్లా లేవు, మారుతూ వచ్చినాయి. అంటే సినిమాల్లో లేదా కల్చర్లో లేదా మార్కెట్లో మారాక ఇప్పుడు మన బస్తీ అక్కలు ప్యాంటు చుక్కలు ఇళ్ళకాడ వేసుకోరు కదా, సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగంకి వేసుకుంటున్నారని చెప్తున్నా కదా. అది వాళ్ళ చాయిస్ కాదు. అక్కడ మాల్స్ లో, కాల్ సెంటర్లలో పనిచేసే అమ్మాయిలకి అది వాళ్ళ చాయిస్ కాదు అక్కడ. అట్లాగే ఈ ఫ్యాషన్ రంగంలో కావచ్చు, సినిమా రంగంలో కావచ్చు, అక్కడ వాళ్ళకి చాయిస్ లేదు. అట్లా అవన్నీ మనం మాట్లాడుతూ అందులో భాగంగా మాట్లాడాలి. అసలు అంతెందుకు నీకు నిజాయితీ ఉంటే ఈ గౌరవప్రదమైన స్త్రీలని గౌరవించేలాగా ఉండే సినిమాలు మాత్రమే ఆదర్శించండి. ఇంకా అవి కాకుండా ఏ బట్టల హీరోయిన్లకు వేసినా మీరు ఆదరించకండి, వాటిని బాయ్కాట్ చేయండి అని ఇవ్వాలి ఆయన పాలు. అప్పుడు ఓకే, హ్యాట్స్ ఆఫ్ శివాజీ అని చెప్తాం. మరి ఈ హీరోల పక్కన ఉన్న హీరోయిన్లు అందరూ అవే బట్టలు వేస్తారు కదా, నీకెందుకు లేదు దమ్ము? అసలు మీరు కనీసం మలయాళ ఇండస్ట్రీలో, తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్లు కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు నిలబడిన చరిత్ర అన్న అక్కడ ఉంది. ఇక్కడ మంచు మనోజ్ మాట్లాడాడు, ప్రకాష్ రాజు మాట్లాడారు, ఇంకెవరు మాట్లాడిన కూడా మాట్లాడలేదు. ఎందుకు మీకు అంత భావదారిద్ర్యం? ఎందుకు మీ బతుకులకి ఎందుకు అంత హీన సంస్కృతి? ఒక్క ఆడోళ్ళే వేసుకుంటున్నారన్న అజ్ఞానం ఏంటి? ఏ పిచ్చే వాళ్ళని ముందు మాట్లాడండి. నిర్మాతలు స్టాండ్ తీసుకో, ఆడవాళ్ళని నీ ఆలోచనకి తగ్గట్టుగా కాకుండా దానికి భిన్నంగా ఎవరు చూపించినా ఆ నిర్మాతకు వ్యతిరేకంగా నిలబడు, ఎవరు చూపించినా ఆ దర్శకుడికి వ్యతిరేకంగా నువ్వు నిలబడు. దీన్ని సినిమా ఇండస్ట్రీలో ఉండనిస్తారా? మరి ఇంకెందుకు మాట్లాడతావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? సినిమాలో ఈ హీరోయిన్లు వేసుకునే బట్టలు అక్కడి నుంచే కదా వచ్చేది. వాళ్ళ పాత్రల్లో మీరు చూడండి, కాదండి వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళు వేస్తారో వేయరో, వాళ్ళ భార్యలు వేయరు, కానీ హీరోయిన్లను ఎట్లా చూపించిండ్రు? వాళ్ళ భార్య బిడ్డలు వేస్తారో వేయరో నాకు అనవసరం, కానీ మీరు ఎట్లా చూపించిండ్రు? అరే చూపించడం తప్పురా బాబు, ఏపించడం తప్పురా, కాస్ట్యూమ్స్ ని అట్లా సెలెక్ట్ చేయడం తప్పురా, అవి ఆడపిల్లలకు వేయమని ఇన్సిస్ట్ చేయడం తప్పురా. అది మాట్లాడు ఫస్ట్. ఆ తర్వాత అన్ని వేసినాక ఈ హీరోయిన్లు నేను గుడ్డ పిలకలు వేసుకుంటా, నేను నా బాడీని ఎక్స్పోజ్ చేస్తా, అట్లయితేనే యాక్ట్ చేస్తా అన్న సందర్భం ఉంటే చెప్పండి, మాట్లాడదాం. అది కాదు, వాళ్ళని అట్లా దిగజార్చుతారు. అంతెందుకు కాస్టింగ్ కౌచ్ కి వ్యతిరేకంగా మేము నిలబడ్డాం, నువ్వు ఎందుకు మాట్లాడు? కాస్టింగ్ కౌచ్ ఇంకా హీనం కదా. ఇక్కడ ఆమె ఆ బట్టలు వేసుకుంటే వాడు చెయ్యేసిండని నువ్వు మాట్లాడినావు. కాస్టింగ్ కౌచ్ ఏంటి? నీ బతుక్కి కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడే సీనే లేదు, దమ్మే లేదు. ఏ విషయాల్లో మీరు నిలబడ్డారు నాకు చెప్పండి. ఒక అత్యాచారంలో నిలబడ్డారా? ఒక డ్రగ్స్ లో నిలబడ్డారా? ఆ అంతులేని మద్యపానం 10-15 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం 4,000 కోట్లు ఉంటే ఇవాళ 30,000 కోట్లకు వెళ్ళింది.
దానికి వ్యతిరేకంగా మాట్లాడారు. అది ఎక్కడ మాట్లాడారు? ఇవన్నీ కూడా ఆడవాళ్ళ మీద హింసకి కారణమే. నేను చెప్తున్న అన్ని అంశాలు అవి ఏది మాట్లాడకుండా నాకు ఆడవాళ్ళు అంటే గౌరవం, నాకు ప్రకృతి మాతలంటే గౌరవం. ఆడ ప్రకృతిని నాశనం చేస్తుండ్రు. ఎన్నడొచ్చు యురేనియంకి వ్యతిరేకంగా వచ్చినావా, దామగుండానికి వ్యతిరేకంగా వచ్చినావా? ఏ ప్రకృతి పోలవరం నుంచి అన్ని కూడా ప్రకృతి విధ్వంసాలే. ఎప్పుడు మాట్లాడారు మీరు? ఎప్పుడు ఏ సందర్భంలో మాట్లాడారు? ఉపాలు పెట్టినా, ఏ కేసులు పెట్టినా, అటెంప్ట్ మర్డర్లు 100ల కేసులు పెట్టినా, 10లో అటెంప్ట్ మర్డర్లు పెట్టినా మేమైతే ఇంకా మాట్లాడుతూనే ఉన్నాం. మేమేం స్టాండ్ మార్చలే. కాసేపు క్షమాపణ అంటాడు, కాసేపు తప్పు చేయలేదంటాడు, కాసేపు మడమ తిప్పే ఏమి గొప్పతనం అని, ఏమి పోటుగాడు మాటలని మడమ తిప్పేది లేదు. ఏం మాట్లాడమని? నువ్వు మాట్లాడింది ఒక చెత్త, మళ్ళీ దాంట్లో మడమ తిప్పేది లేదు. అంటే ఇవాళ మీడియా మసాలా, మీడియాకు కావాల్సిన మసాలా ఆయన అంతే. అంతకు మించి ఒక జోకరు మీడియాకు కావాల్సిన మసాలా. దానికి ఆయన ఉద్ధరణ లేదు, ఆయన ఉద్ధారకుడు కాదు. ఆయన ఒకటే, నేను ఆయన ఉద్ధారకుడుగా ఉండదలుచుకుంటే ఆడవాళ్ళని అట్లా ఆడవాళ్ళని అట్లా చూపించిన సినిమాలు ఎవరు చూడొద్దు, బాయ్కాట్ అని చెప్పాలి ఫస్ట్ పాయింట్. ఎక్కడని ఏ సినిమా అయినా, అది ఎవరి సినిమా అయినా, అది ఏ కంటెంట్ అని ఉండదు. ఆ స్త్రీల శరీర భాగాలు చూపించిండ్రంటే ఆ సినిమా చూడొద్దు. ఆ సినిమా అట్లా చూపించిండ్రంటే ఆ నిర్మాత మీద కేసు పెడతా, అట్లా చూపించిండంటే దర్శకుడి మీద కేసు పెడతా. ఇప్పుడు ఆడవాళ్ళ హీరోయిన్లు అన్నావు కదా, అదే మాట వాళ్ళందరినీ అను. అప్పుడు శివాజీ విషయ సంస్కృతికి వ్యతిరేకంగానే ఉన్నాడు అని మేము కూడా కొద్దిగా ఆలోచిస్తాం. కాబట్టి ఇదంతా ఆ దమ్ముండదు, మాట్లాడడానికి ఏమి ఉండదు, ఆలోచన ఉండదు. ఏదో స్టంట్ చేయడానికి, ఏదో కాసేపు డ్రామాలు ఆడడానికి మాట్లాడితే అది మాట్లాడి వాళ్ళు ఏందో పెద్ద హీరో అన్నట్టుగా ఆయన ఫీల్ అవుతుండు. అట్లా కాదు, అది కాదు. ఈ దేశంలో స్త్రీల జీవితాల పట్ల నిజమైన గౌరవం ఉన్న వాళ్ళు ఆ విష సంస్కృతిని వ్యతిరేకించాలి, ఆ వ్యాపార సంస్కృతిని వ్యతిరేకించాలి. స్టాప్ కామెడిఫికేషన్ ఆఫ్ ఉమెన్ బాడీస్ అన్నారు. మేము అదే అంటాం. స్త్రీల శరీరాలని అమ్మకపు వస్తువులుగా మార్చే సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడతామంటాం. స్త్రీల మీద సామ్రాజ్యవాద విష సంస్కృతి స్వారీ చేస్తుందంటాం. యువత మీద కూడా, పిల్లల మీద కూడా మేము మాట్లాడుతున్నాం. మేము అనేక సందర్భాల్లో మాట్లాడాం. పోయి దెబ్బలు తిన్నాం, కేసులు పెట్టించుకున్నాం. బెంగళూరు నుంచి ఇప్పటి వరకు ప్రతిసారి దెబ్బలు తిని కేసులు పెట్టించుకున్నాం. ఈ కాళ్ళు చేతులు ఇరిగిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు అంటే కల్చర్ కి వ్యతిరేకంగా. ఇండియన్ కల్చర్ కాదన్న ఒక ఆర్ఎస్ఎస్ రాదు, ఒక విహెచ్పి రాదు, ఒక బజరంగ్ దళ్ రాదు. మిస్ వాళ్ళు అప్పుడు ఎందుకు రారు అంటే వాళ్ళు ఏం చెప్తారు, అది కరెక్టే కానీ మాకు పైనుంచి ఆర్డర్స్, అందుకే వస్తలేవు. మీడియా వాళ్ళు పోయి అడిగినా మేము మాకు పైనుంచి ఆర్డర్స్. ఎవరు అంటే బాంబేలో మిస్ వరల్డ్ జరుగుతుంది. మిస్ వరల్డ్ మొత్తం ఈవెంట్స్ భారతీయ సంస్కృతి వ్యతిరేకంగానే ఉన్నాయి. కానీ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ నుంచి ఒక కామెంట్ రాదు. బాంబేలో జరిగితే ఎవరు మాట్లాడరు. అన్ని సినిమాల్లో అవే ఉంటే ఎవరు మాట్లాడరు. ఏంటి ఇది డ్రామా కాకుంటే ఏముంది అందులో? ఏం నిజాయితీ ఉంది చెప్పండి? ఏందో అందరు కట్టగట్టుకుని అన్నా నువ్వు దగ్గకని, అక్క నువ్వు దగ్గకని, ఏంది ఆమె దగ్గర ఎవరు? ఇవాళ ఆడవాళ్ళని బాధ్యులు చేయడం అనేది చాలా తప్పుడు భావన. ఎప్పుడు చూసినా ఆడవాళ్ళని అత్యాచారాలు జరిగినాయి అంటే ఆడవాళ్ళు ఆ టైంలో ఎందుకున్నారు? ఆ టైంలో ఎందుకున్నారు? ఏం బట్టలు వేసుకున్నారు? బట్టలు బట్టలు బట్టలు. మనిషి పుట్టుక దగ్గర నుంచి ఆడ మగ అట్రాక్షన్ అనేది ఉంటదా అండి? అది వేరండి, అది ప్రకృతి సహజంగా ఉంటది. దాంట్లో వాళ్ళ బుద్ధుల్ని మాట్లాడండి. నేను అడుగుతున్నా, ఉంటది కదా, ఎక్కడన్నా ఉండని, ఎవరైనా గాని, ఎప్పుడైనా ఉండని, ఆమె అంగీకారం లేకుండా ఆమె వంటి మీద చేసే హక్కు లేదు అని మేము చెప్తున్నాం. 30 ఏళ్ళుగా చెప్తున్నాం. శివాజీ ఆ మాట ఎందుకు చెప్పడు? లేదా ఇంకొకళ్ళు, శివాజీ అనే కాదు, ఇప్పుడు సందర్భం అది కాబట్టి అంటున్నాం. ఎవరైనా ఆ మాట చెప్పాలిగా, ఎప్పుడన్నా ఉండని. ఏ టైంలో ఉంది? ఎందుకుంది ఆ టైం? ఇప్పుడు నిర్భయ మీద అత్యాచారం జరిగితే నిర్భయ అంతకలా 9ంటికి ఆమె నిలబడింది బస్ స్టాప్ లో, అందుకే చేసామన్నారు. అది కరెక్టా? ఇవాళ ఈ ఉద్యోగాలు చేసే ఆడపిల్లలు 9ంటికి బస్ స్టాప్ లో నిలబడాల్సిన సందర్భాలు వస్తాయి. నాకు ఇంటర్సిటీ ఎన్నో సార్లు ఎక్కుతుంది, ఎప్పుడూ టైంకి రాదు. 9ంటికి వచ్చే కృష్ణ 7:30కి వచ్చే కృష్ణ 10ంటికి వస్తుంది. 10ంటికి రావాల్సిన ఇంటర్సిటీ 12ంటికి 11ంటికి వస్తుంది. రావద్దా ఇళ్ళకి? చెప్పండి. అంటే ఇవాళ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది, పబ్లిక్ సేఫ్టీ ఉంది, ఇవన్నీ మాట్లాడాలి. ఇవి ఏవి మాట్లాడకుండా అన్నిటికన్నా మించి ఆమె ఎట్లన్నా ఉండని, ఎక్కడన్నా ఉండని, నిస్సహాయంగానే ఉండని, హెల్ప్లెస్ గానే ఉండని, అమాయకంగానే ఉండని, లేదా మోడర్న్ డ్రెస్ వేసుకొని, ఇట్స్ నాట్ యువర్ చాయిస్, ఇట్స్ నాట్ యువర్ చాయిస్. అదే 10 మందిలో చూపెట్టాల్సిన అవసరం లేదు కదా, అది చూపెట్టాల్సిన దగ్గర చూపెట్టాలి, కానీ ఎక్కడ పడితే అక్కడ చూపెడితే కూడా అది సంస్కారం కాదు కదా అనే ఒక క్వశ్చన్
ఆయన మద్దతుదారులు చెప్తున్నారు. కదా. ఉమ్, 10 మందిలో చూపించాల్సిన అవసరం లేనప్పుడు ఆ బట్టలు వేసుకుని అట్లా ఎందుకు ఆడవాళ్ళని చూపిస్తున్నారు? నేను కూడా అదే అడుగుతున్నాను. ఎందుకు చూపిస్తున్నారు? 10 మందిలో చూపించదు కదా. అండ్ పోయి వాళ్ళ భర్తలతో ఉంటే బెడ్రూమ్లో తీస్తున్నారా సినిమాలన్నీ? ఎక్కడ తీస్తున్నారు? బయట తీయట్లే, పబ్లిక్ గా తీయట్లే, పబ్లిక్ లో సెల్యులాయిడ్ మీద ఎక్కించట్లేదా? అవి తెర మీద రావట్లేదా? మరి అంటే వాళ్ళకి మాత్రం ఉందా? ఓ శివాజీ గారు చాలా మంది చనిపోయద్దు, ఏ లైవ్ షోలలో కూడా చూపించద్దు. ఆ స్టాండ్ ఎందుకు తీసుకోరు? మాకేం అభ్యంతరం లేదు. మేము ఎవరు మా బట్టలు వేసుకోవాలని డిమాండ్ చేసేవాళ్ళం కదా, ఆ కల్చర్కే వ్యతిరేకం. అట్లాగే మేమేమో స్త్రీలని ఏ బట్టలన్నీ వేసుకోండి, ప్యాంటు చొక్కాలు వేసుకున్న అభ్యంతరం లేదు, లంగా ఓణీలు వేసుకున్నా, చీరలు వేసుకున్నా, చుడిదార్లు వేసుకున్నా, వాళ్ళు కంఫర్టబుల్ బట్టలు వాళ్ళు వేసుకుంటారు. వాళ్ళ బట్టల చుట్టూ చెత్త భావజాలం, చెత్త రాజకీయాలు బంద్ చేయండి. అట్లాగే చూపించే సంస్కృతిని దిగజార్చి ఆడవాళ్ళని ఒక ఎక్స్పోజ్ చేస్తూ ఫోకస్డ్గా వాళ్ళ బాడీలను చూపిస్తూ బాడీ పాలిటిక్స్ చేస్తూ మీరు అనవసరంగా, అంటే ఎట్లా అంటే స్త్రీలని అర్ధనగ్నంగా చూపించడం, స్త్రీలని అబ్సీన్ గా చూపించడం, స్త్రీలని అవైలబుల్ గా చూపించడం చేసేది వీళ్ళే, మాట్లాడేది వీళ్ళే. అది తప్పు అని చెప్తున్నాను.